సో మనం స్ట్రైట్ లైన్స్లో లాంగ్ ఆన్సర్స్ అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. అందులో స్టార్ 8 మార్క్స్ క్వశ్చన్లో 6th క్వశ్చన్ ఇది. టాపిక్ స్ట్రైట్ లైన్స్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇది. సో అకార్డింగ్ టు ద న్యూ సిలబస్ ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేది స్ట్రైట్ లైన్స్లోంచి 100% వచ్చేదానికి ఛాన్స్ ఉంది. 8 మార్క్స్ ఒకటి వస్తుంది. మీరు దీన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈజీగా చెప్తా ఉంటాను, ఒకసారి రెఫర్ చేయండి. ఒకసారి 2 సార్లు చూసిన తర్వాత ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఈజీగా అర్థమవుతుంది. సో రైట్, మై డియర్ స్టూడెంట్స్, వాట్ ఈస్ గివెన్ క్వశ్చన్ ఈస్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్. ద స్ట్రైట్ లైన్ ఈజ్ పాసింగ్ త్రూ ది పాయింట్. దేని నుంచి పాస్ అవుతా ఉందంట? ద స్ట్రైట్ లైన్ ఈజ్ పాసింగ్ త్రూ -3, 2 and making an angle 45 degrees with the straight line. ఈ స్ట్రైట్ లైన్తో ఏం చేస్తుందంట? అది 45 degrees యాంగిల్ చేస్తూ ఉందంట. సరే ఒకసారి చూద్దాం. ఒక 45 degrees చేసేటువంటి ఇంకొక స్ట్రైట్ లైన్ వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి అది నేను ఇట్లా తీసుకుంటున్నా. సో దట్ ఈస్ 3x - y + 4 = 0. దిస్ ఈజ్ గివెన్. సో ఈ రెండింటి మధ్యలో ఎంత ఉందంట యాంగిల్? ఈ రెండింటి మధ్యలో 45 degrees ఉందంట. దట్ ఈస్ θ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. సో ఏమి ఇచ్చారు ఇక్కడ? 45 degrees ఇచ్చేసారు. యాంగిల్ ఎంత? 45 degrees. ఇది యాంగిల్. సో డియర్ స్టూడెంట్స్, మనం ఏం కనుక్కోవాలంటే ఈ స్ట్రైట్ లైన్ కనుక్కోవాలి. ఈ స్ట్రైట్ లైన్స్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ -3, 2 అండ్ మేకింగ్ ఎన్ యాంగిల్ 45 degrees విత్ ద స్ట్రైట్ లైన్. సో ఈ స్ట్రైట్ లైన్తో 45 degrees యాంగిల్ ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా యాంగిల్ 45 degrees ఉండొచ్చు. సరే క్వశ్చన్లోకి వెళ్దాం. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ, దేని నుంచి పాస్ అవుతుందో మనం కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ని లెట్ అని చెప్పి అనుకుంటున్నా. పాసింగ్ త్రూ పాయింట్ -3, 2 is of the form y - y1 = m × x - x1 ఫార్మాట్లో ఉంటుంది. అండ్ దీనికి స్లోపు స్ట్రైట్ లైన్ హ్యావింగ్ స్లోప్ కూడా రాయొచ్చు మనం. హ్యావింగ్ స్లోప్ స్మాల్ m అండ్ పాసింగ్ త్రూ పాయింట్ అంటే దాన్ని వాల్యూస్ x1 y1 అనుకోండి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. y - y1 అంటే 2, m అంటే ఏంటి మనకు తెలీదు. జస్ట్ m అనుకున్నాం, ఆ లైన్ యొక్క స్లోప్ని m అనుకున్నాం. x - x1 వాల్యూ ఇక్కడ +3. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఫర్దర్గా మనకి పనికి వస్తుంది. అండ్ ఆల్సో గివెన్ లైన్ ఏంటి? ఇంకొక లైన్ కూడా ఇచ్చేసారు. అండ్ ఆల్సో గివెన్ స్ట్రైట్ లైన్ 3x - y + 4 = 0. లెట్ ఇట్ బి టేక్ ఈక్వేషన్ నెంబర్ 2. దీనికి స్లోప్ కనుక్కుందాం. లెట్ m1 be the slope of ఈక్వేషన్ 2. స్లోప్ ఎలా కనుక్కుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ax + by + c = 0 అనే స్ట్రైట్ లైన్ ఇస్తే స్లోప్ ఎలా కనుక్కోవచ్చు ఈ స్ట్రైట్ లైన్ కంటే? -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్, అంటే y కోఎఫిషియంట్ b, -a/b అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక స్ట్రైట్ లైన్ ఇస్తే స్లోప్ ఎలా కనుక్కుంటారు? -a/b స్ట్రైట్ లైన్. సో ఇప్పుడు దీనికి m1 = ఏ రాసుకోవచ్చు? -a/a అంటే ఎంత? సో ఇక్కడ a = 3, b = y కోఎఫిషియంట్ అంటే -1, c = 4, -a/b. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ -a/b? -3 by -1, -1 క్యాన్సిల్, 3/1 వాల్యూ, దట్ ఈస్ 3. ఏముంది ఈ వాల్యూ ఏంటి అసలు? అది m1 = స్లోప్ ఆఫ్ ది సెకండ్ లైన్ = 3. అంటే మనం ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత ఉందంట? 45 degrees. రెండు స్ట్రైట్ లైన్స్ స్లోప్స్ తెలిస్తే ఆ రెండింటికి మధ్యలో యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా మనకు తెలియాలి. θ లేదా tan θ m1 - m2/1 + m1 m2 అనే ఫార్ములాతో మనం ఆ రెండింటి మధ్యలో ఉండే యాంగిల్ కనుక్కోవచ్చు. లేదు అంటే tan θ m2 - m1/1 + m1 m2 లేదా m2 m1 కూడా చేయొచ్చు. రెండు ఒకటే.
సో టెక్స్ట్ బుక్ కొత్తగా వచ్చిన టెక్స్ట్ బుక్లో ఈ ఫార్ములా ఉంది tan θ అని. మీరు ఏది చేసినా పర్లే. సో ఆ రెండింటి మధ్యలో యాంగిల్ జస్ట్ θ అనుకుంటున్నా. ఇఫ్ θ ఈస్ an angle between ఈక్వేషన్ నెంబర్ 1 and 2. ఫస్ట్ దాని లైన్ స్లోప్ ఏమన్నాను m అనుకున్నా. సెకండ్ దాని లైన్ స్లోప్ m1 అనుకున్నా. దేర్ఫోర్ tan θ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా m1 minus m2 by 1 plus m1 into m2. సో ఇక్కడ θ వాల్యూ ఎంత ఇచ్చేసారు అండ్ ఆల్సో గివెన్ ద θ ఈజ్ ఈక్వల్ టు θ వాల్యూ 45 degrees, θ ఈజ్ ఈక్వల్ టు 45 degrees ఇచ్చేసారు. tan θ సబ్స్టిట్యూట్ చేయండి. θ అంటే 45 degrees. m1 అంటే తెలియదు మనకు, m1 అంటే 3, m2 అంటే తెలియదు, జస్ట్ m అనుకోండి. 1 ప్లస్ m1 అంటే 3, m2 అంటే తెలీదు, ఇందులోంచి లెటర్ m అనగా అదే m2 తీసుకోండి, మీ ఇష్టం. m1 ప్లేస్లో తీసుకోవచ్చు, m2 ప్లేస్లో తీసుకోవచ్చు. 3m. ఈ tan 45 degrees వాల్యూ ఎంత 1 ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ m బై 1 ప్లస్ 3m విత్ ఇన్ ద మోడ్యులస్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ రెండుకి సంబంధించిన m వాల్యూస్ కనుక్కోవాలి. దేర్ఫోర్ కేస్ నెంబర్ 1 మోడ్యులస్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో దీని ఇంకా ఏం చేయొచ్చు, ప్లస్ ఆర్ మైనస్ 3 మైనస్ m బై 1 ప్లస్ 3m అని రాసుకొని ఈ 1 వాల్యూని ఒక కేసులో ప్లస్ తీసుకోవచ్చు. 1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ తీసుకుంటున్నా ఈ కేసులో. ఇంకొక కేసు నెంబర్ 2 తీసుకొని దాంట్లో మైనస్ తీసుకుంటాం. 3 మైనస్ m బై 1 ప్లస్ 3 m 1 ప్లస్ 3m. సో ప్లస్ తీసుకున్నాను కదా, ఇక్కడ ఇక్కడ మనం రాయని అవసరం లేదు, ఇట్లా తీసేసుకోండి డైరెక్ట్గా. 1 ఇంటూ 1 ప్లస్ 3m ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ m. సో 1తో మల్టిప్లికేట్ చేస్తే అదే వస్తుంది. 1 ప్లస్ 3m ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ m. సో ఆ mని ఇట్లా తీసుకురండి, ఈ కాన్స్టెంట్ అట్లా పంపించండి. 3m ఆ మైనస్ ఈక్వల్ టుకి యువతలు వస్తే ప్లస్ m ఈజ్ ఈక్వల్ టు 3, ఈ 1 అట్లా వెళ్తే -1. 4m ఈజ్ ఈక్వల్ టు 4, 3 minus 1 that's 2. So m is equal to 2 by 4. So 2 1s 2 2s cancel, 1 by 2 m value m is equal to 1 by 2. So what is the value of given వచ్చింది మనకు m value 1 by 2. సో నెక్స్ట్ కేస్ 2లో మైనస్ తీసుకోండి. 1 is equal to minus of 3 minus m by 1 plus 3m. ఇక్కడ మైనస్ ఉంది కదా, డినామినేటర్ ఇట్లా తీసుకోండి. 1 ఇంటూ 1 ప్లస్ 3m ఈజ్ ఈక్వల్ టు మైనస్ లోపల తీసుకెళ్తే -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ m. నెక్స్ట్ 1తో మల్టిప్లికేట్ చేస్తే అదే వాల్యూ ప్లస్ అట్లా అయింది. ఈ డినామినేటర్ టేక్ దిస్ సైడ్, 1తో మల్టిప్లికేట్ చేస్తే అదే వాల్యూ వస్తుంది, అట్లా రాసాం. ఈ m వాల్యూ ఒక దగ్గర రాసుకోవడం కోసం ఇక్కడే ప్లస్ mని ఇలా తీసుకొస్తే -m అయింది. ఈ 1 అట్లా తీసుకెళ్తాం -1. 2mలోంచి m పోతే 3mలోంచి m సపరేట్ చేసినప్పుడు 2m, -3 -1 -4 అయింది. 2 1s ఈ m వాల్యూ ఇట్లా తీసుకెళ్ళండి, 2 2 క్యాన్సిల్ అవుట్, 2 1s 2 2s క్యాన్సిల్ అవుతుంది. ఈ రెండు m వాల్యూ. సో m ఈజ్ ఈక్వల్ టు 1 by 2ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు m అంటే 1 by 2 x ప్లస్ 3. టేక్ డినామినేటర్ దిస్ సైడ్, 2 ఇంటూ y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ x ప్లస్ 3. 2 into y 2y, 2 into -2 -4, 1 into x 1 into 3. సో x పాజిటివ్ ఉంది కాబట్టి ఇవన్నీ అట్లా తీసుకెళ్ళండి, ఫార్ములా వచ్చేస్తుంది x. దాన్ని ఆ xని అలాగే ఉంచుకున్నాం, ఈ yని అట్లా తీసుకెళ్ళినప్పుడు -2y, అక్కడే 3 అలాగే ఉంది, ఇక్కడే -4 అట్లా తీస్తే -4 కాస్త +4 ఈక్వల్ టు 0. x - 2y + 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కేస్ 1. By case number 2, substitute m is equal to ఎంత వచ్చింది బై కేస్ నెంబర్ 2? m వాల్యూ ఎంత చూడండి, m is equal to -2, m వాల్యూ -2. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1లోనే సబ్స్టిట్యూట్ చేయాలి, మనకు కావాల్సింది అదే కదా. సో అది ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు y - 2 ఈజ్ ఈక్వల్ టు m అంటే -2 x ప్లస్ 3, y - 2 ఈజ్ ఈక్వల్ టు -2 లోపలికి మల్టిప్లికేట్ చేయండి, -2 into x -2x -2 into 3 -2 3 6 xకి ఇప్పుడు నెగిటివ్ ఉంది కాబట్టి ఇట్లా తీసుకురండి, మొత్తాన్ని ఇలా షిఫ్ట్ చేయండి. +2x అవుద్ది, ఇక్కడ ఆల్రెడీ y ఉంది.
-2 కూడా ఇక్కడే ఉంది. ఆ -6 ఈక్వాలిటీకి అవతల వస్తే +6 = 0. 2x + y -2లో 6 పోతే +4 = 0. లాస్ట్‌లో మనకొచ్చిన ఆన్సర్ చూడండి. ఈ 2 కలిపి మనం ఇక్కడ రాస్తే సో అదే మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఆ 2 కేసెస్‌లో వచ్చిన ఈక్వేషన్స్‌ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ రాయాలి. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో డియర్ స్టూడెంట్స్, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఒకసారి చూడండి. సో ఇచ్చిన దాన్ని ఏం చేసాం మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ రాసుకున్నాం. కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ m అనుకున్నాం. అది దేని నుంచి పాస్ అవుతుంది, -3, 2 కాబట్టి. సో y - y1 పాయింట్స్లో ఫార్మేట్లో రాసాం. తర్వాత దాని నుంచి ఇంకొక లైన్ ఇచ్చారు ఆల్రెడీ క్వశ్చన్లో. అక్కడి నుంచి స్లోప్ తీసుకున్నాం. స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఆ రెండింటి మధ్యలో యాంగిల్ 45 డిగ్రీస్ అని ఇచ్చారు. ఆ రెండింటి మధ్యలో 45 డిగ్రీస్ యాంగిల్ ఉంది కాబట్టి సో tan θ ఫార్ములా అప్లై చేసి అంటే రెండు స్ట్రైట్ లైన్స్ మధ్యలో సమ్ యాంగిల్ కనుక్కోవాలంటే కావాల్సిన ఫార్ములా ఇది. నెక్స్ట్ ఆ రెండింటికి సంబంధించిన యాంగిల్ నేను ఫార్మాట్లో వేసాను. θ వాల్యూ 45 ఇచ్చారు. 45 అంటే tan θ వాల్యూ 1. మోడ్ రిమూవ్ చేసిన వెంటనే +or- వస్తుంది. ఆ ప్లస్ ఒక కేసు మైనస్ ఒక కేసు తీసుకొని సింప్లిఫై చేశాను. 2 mలు వచ్చాయి. ఒక mని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫస్ట్ ఈక్వేషన్లో ఎందుకంటే మనకు కావాల్సింది ఎంఐ కదా, m వస్తే కంప్లీట్ లైన్ వచ్చేస్తుంది. అలాగే సెకండ్ ఈక్వేషన్ని తీసుకెళ్ళి సెకండ్ కేసులో ఉండేదాన్ని m వాల్యూ -2 వచ్చింది, దాన్ని కూడా తీసుకెళ్ళి m ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాం ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ 2 స్ట్రైట్ లైన్స్ వస్తాయి బై కేస్ 1 కేస్ 2. చాలా సింపుల్ కదా, నేర్చుకోండి.